అందరికీ నమస్కారం. మీ అందరికీ ఎస్ఏ హిందీ టీచింగ్ టీవీ తరఫున స్వాగతం, సుస్వాగతం. బాలరామాయణ పార్ట్ 24 జాగ్రత్తగా వినండి. रावण सीता हरण के लिए तैयार हो गया. वह महल से चला. रास्ते में उसकी भेंट मारीच से हुई. ताड़का के पुत्र से. ताड़का का वध राम ने पहले ही कर दिया था. मारीच क्रोधित था पर राम की शक्ति से परिचित था. उसने रावण को सीता हरण के लिए मना किया, समझाया, कहा ऐसा करना विनाश को आमंत्रण देना है. रावण ने मारीच की बात मान ली. चुपचाप లంకా లౌట్ గయా. సాధారణంగా ఎట్టయినా సరే సీతని తీసుకొని రావాలి అని చెప్పి మరి రావణుడు బయలుదేరతాడు. మధ్యలో తాటక పుత్రుడు మారీచుడు కనిపిస్తాడు. మీకు తెలుసు రాముని యొక్క దెబ్బ ఎట్లా ఉంటుందో ఆయనకు బాగా తెలుసు. వాళ్ళ అమ్మని చంపింది కూడా రాముడే. రాముడు చాలా కోపంగా వెళ్తూ ఉంటే చెప్తాడు, రాముడి మీదకి వెళ్తుంటే రావణాసురుడికి చెప్తాడు, చూడు రావణ, ఆ మనిషి మామూలు మనిషి కాదు, అనవసరంగా నువ్వు కెలుక్కోవద్దు, ఏది జరగాలో అది జరుగుతుంది, నువ్వేం ఇబ్బంది పడకు, నువ్వు వెళ్ళిపో అంటాడు. అప్పుడు సైలెంట్గా రావణాసురుడు లంకాకి వెళ్ళిపోతాడు. थोड़ी ही देर में शूर्पणखा लंका पहुंची. विलाप करती हुई चीखती चिल्लाती रावण को पूरी घटना की जानकारी दी थी, लेकिन उसने शूर्पणखा को सुना. वह रावण को धिक्कार रही थी, फटकार रही थी. उसके पौरुष को ललकारते हुए शूर्पणखा ने कहा, तेरे महाबली होने के क्या लाभ, तेरे रहते मेरी यह दुर्गति. तेरा बल किस दिन के लिए है, तो किसी को मुंह दिखाने लायक नहीं रह गया है. సాధారణంగా తప్పు చేసింది శూర్పణఖ, తప్పుకు అనుభవించింది రాక్షసులు, వాళ్ళ అన్నవాళ్ళు. ఇవన్నీ జరిగిన తర్వాత మారీచుడి దగ్గరికి వెళ్ళి మారీచుడి మాటలు విన్న తర్వాత రావణాసుడు వెనక్కి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ శూర్పణఖ వాళ్ళ అన్నగారి దగ్గరికి వెళ్తుంది, రావణాసుడి దగ్గరికి. అక్కడికి వెళ్ళి, నువ్వు మనిషివే కాదు, నువ్వు ఉండి కూడా నా దుర్గతి ఇట్లా అయింది, నువ్వు గొప్పవాడివి అంటారు, నువ్వు మహావీరుడివి అంటారు, నువ్వు సూర్యుడివి అంటారు, ఎందుకు నీ వీరత్వము, ఎందుకు నీ సూరత్వము అని చెప్తూ ఆయనకు బాగా కోపం వచ్చేటట్టు చేస్తుంది శూర్పణఖ. शूर्पणखा ने राम लक्ष्मण के बल की प्रशंसा की. सीता को अतीव सुंदर बनाया, बताया, कहा कि उसे लंका के राजमहल में होने चाहिए. शूर्पणखा बोली, मैं सीता को तुम्हारे लिए लाना चाहती थी. मैंने उन्हें बताया कि मैं रावण की बहन हूँ. क्रोध में लक्ष्मण ने मेरे नाक कान काट दिया. ఎప్పుడైనా సరే మన శత్రువు ముందు ఎవడైనా సరే శత్రువు ముందు వేరే వాళ్ళు ఎవరైనా వేరే శత్రువుని పొగిడారు అని అంటే ఆ కోపం ఇంకో రకంగా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది. రాముడి గురించి రావణాసురుడి ముందు వాళ్ళ చెల్లెలే పొగడుతూ ఉంటే ఆ కోపం ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచించండి. అదేవిధంగా, అన్నా, నీకోసం సీతమ్మ తల్లిని నేను ఇక్కడికి తీసుకొద్దాం అనుకున్నాను. ఆవిడ ఈ రాజమహల్లో ఉండాల్సినటువంటి స్త్రీ ఎక్కడో అడవుల్లో ఉంది కాబట్టి నువ్వు ఆలోచించు అని చెప్తూ ఎంతో అందంగా ఎంతో గొప్పగా ఉండేటువంటి సీతమ్మ తల్లిని నువ్వు ఎట్లయినా సరే తీసుకొని రా అంటాడు. అంటది శూర్పణఖ. అప్పుడు శూర్పణఖ మాట విని
నీకోసమే ఆమెను తీసుకొద్దామనుకుంటే లక్ష్మణుడు లేచి నా చెవులు నా ముక్కు కోసేశాడన్నా అని చెప్తుంది. रावण फिर मारीच के पास गया. खर दूषण की मृत्यु से वह कुछ घबराया हुआ था. रावण ने मरीच से मदद मांगी. मारीच चाहता था कि रावण सीता हरण का विचार छोड़ दे. इस बार रावण ने उसकी नहीं सुनी. उसे डांट कर आज्ञा दी, मेरी मदद करो. मारीच जानता था कि दोबारा राम के सामने पड़ने पर वह मारा जाएगा. राम उसे नहीं छोड़ेगा. रावण मारीच के मन की बात भांप लिया. उसने क्रोध में भर कर कहा, वह जाने पर जो हो सकता है राम तुम्हें मार दे, लेकिन ना जाने पर मेरे हाथों में तुम्हारी मृत्यु निश्चित है. विवश होकर मारीच को रावण को आदेश मानना पड़ा. చెల్లెలు అన్న మాటకి అదేవిధంగా అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ని బట్టి చాలా కోపంగా వచ్చాడు రావణాసురుడు మళ్ళీ మారీచుడి దగ్గరికి. నువ్వు వెళ్తావా లేకపోతే నన్ను వెళ్ళమంటావా? నువ్వు ఆలోచిస్తూ ఉండొచ్చు. నువ్వు వెళ్తే ఈరోజు రాముడి చేతిలో చనిపోతావేమో అనుకుంటున్నావు, లేకపోతే నా చేతుల్లో అయినా సస్తావు. నువ్వు రాముడి చేతులు చావకపోతే నా చేతుల్లో అయినా సస్తావు. కాబట్టి చావు కంపల్సరీ నీకు. కాబట్టి నువ్వు రాముడి చేతులు చస్తావా, నాకు హెల్ప్ చేస్తావా, లేకపోతే నా చేతులు చస్తావా నేను తేల్చుకో అంటాడు. కానీ చాలా చెప్పి చూస్తాడు మారీచుడు. లేదు నాయన, సీతమ్మ తల్లిని ఇట్లా తీసుకురాకూడదు. ఆయన రాముని యొక్క బలం ముందు మీరంతా వేస్ట్ అని చెప్పి ఎంత చెప్పినా కూడా రావణాసురుడు వినడు. సర్లే అని చెప్పి మారీచుడు చచ్చేదేదో రాముడి చేతిలో వస్తే పుణ్యమన్నా వస్తుందిలే అని చెప్పి రథ తయారు చేసుకొని వెళ్ళటానికి సిద్ధమవుతూ ఉంటాడు. रथ पर बैठकर रावण और मारीच पंचवटी पहुँचे. कुटी के निकट आकर मायावी मारीच ने सोने के हिरण का रूप धारण कर लिया. कुटी के आसपास घूमने लगा. रावण एक पेड़ के पीछे छिपा था. उसने तपस्वी का वेश धारण कर लिया था. మరి మారీచుడు అదేవిధంగా రావణాసుడు ఇద్దరు కూడా ఒక రథంలో పంచవటికి వస్తారు. వచ్చి కొంచెం దూరంలో మారీచుడు ఒక బంగారపు జింక రూపంలో వస్తాడు మాయావి. ఇదంతా రావణాసురుడు ఒక మునివేషంలో ఒక చెట్టు వెనకాల నుంచొని చూస్తూ ఉంటాడు. सीता उस हिरण पर मुग्ध हो गई. उन्होंने राम से उस पकड़ने को कहा. राम को हिरण पर संदेह था. वन में सोने का हिरण. लक्ष्मण बड़े भाई की बात से सहमत थे, पर सीता के आग्रह के आगे उनकी एक ना चली. सीता की प्रसन्नता के लिए राम हिरण के पीछे चले गए. उन्होंने सोचा, वन में इतने समय के प्रवास के दौरान सीता ने सभी कुछ नहीं मांगा. उनकी यह इच्छा अवश्य पूरी करनी चाहिए. कुटी से निकलने समय राम ने लक्ष्मण को बुलाया. सीता की रक्षा करने का आदेश दिया. कहा, मेरे लौटने तक तुम यहाँ अकेले मत छोड़ना. लक्ष्मण ने सिर झुकाकर उसकी आज्ञा स्वीकार कर ली. सीता कुटी में थी. लक्ष्मण ధనుష్ లేకర్ బహార్ ఖడా థా. సాధారణంగా ఆ బంగారు లేడీని చూసి సీతమ్మ తల్లికి ఇంట్రెస్ట్ వస్తుంది, నాకు ఆ లేడీ కావాలి అని చెప్పి అంటుంది. అప్పుడు ఎప్పుడు అడగనటువంటి సీత ఫస్ట్ టైం నన్ను అడిగిందిలే అని చెప్పి రాముల వారు ఏం చేస్తారంటే లక్ష్మణ్ను పిలిచి, లక్ష్మణ, నేను కొంచెం ఆ లేడీ కోసం వెళ్తున్నాను. వదినను విడిచిపెట్టి నువ్వు ఎక్కడికి రామాకు, వదినను జాగ్రత్తగా చూసుకో అని చెప్పి అంటాడు. అప్పుడు రాముడు వెళ్తాడు. సీతమ్మ తల్లి లోపల ఉంటుంది. రావణాసురుడు చెట్టు నీడలో ఉంటాడు మునివేషంలో. లక్ష్మణుడు
ధనుస్సు పట్టుకొని ఆ యొక్క ఇంటి ముందర అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి ఇంతటితో పార్ట్ 24 అయిపోయింది. నా ఎస్ఏ హిందీ టీచింగ్ టీవీ ఛానల్ని ఎల్లాదేవర మీరందరూ లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు. అందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ 25th పార్ట్ని చెప్పుకుందామని చెప్పి ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.